కొన్న మహానుభావుడు, దేశానికి ఉపరాష్ట్రపతిగా సేవలు అందించిన గౌరవనీయుడు శ్రీ ఎం వెంకయ్య నాయుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం సగౌరవంగా. పట్టాభి అనుమతి తీసుకోవాలి మనం. ఈ విజయవాడ ఉత్సవంలో పాల్గొంటున్న అందరికీ నమస్కారాలు. మీ అందరికీ ఈ నవరాత్రి సందర్భంగా విజయదశమి శుభాకాంక్షలు. అమ్మ దుర్గమ్మ మల్లేశ్వర స్వామి ఆశీస్సులు మనందరికీ ఉండాలని, అన్యాయాన్ని, అక్రమాన్ని, అత్యాచారాన్ని, అవినీతిని దునిమాడే యొక్క శక్తిని ప్రజలందరికీ, ప్రజలందరికీ, ప్రభుత్వాలకు ఇవ్వాలని నేను ఆ దుర్గమ్మను మల్లేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. విజయవాడ ఉత్సవంలో పాల్గొనడం, మిమ్మల్ని అందరికీ కలవడం చాలా సంతోషం. నాకు చెప్పారు ఇవాళ విజయవాడ ఉత్సవం ప్రారంభమవుతుంది, లోకేష్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు, మీరు మధ్యలో ఒక రోజు వస్తే బాగుంటుంది సార్ అని ముఖ్యమైన రోజు అన్నారు. నేను నా క్యాలెండర్ దాదాపు 1 నెల 2 నెలల ముందు ఫిలప్ అయిపోతుంది. అందుకని నేను చెప్పానయ్యా ఖాళీ లేదు, ఉంటే ఈరోజే ఉంది, లోకేష్ బాబు నా పర్వాలేదులే, మా బాబు ఇద్దరం కలిసి మాట్లాడతాం, ఇబ్బంది లేదని చెప్పాను నేను. అని ఈరోజు ఇక్కడికి వచ్చేటికి అవకాశం లభించింది. ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరి కేశినేని శివనాథ్, చిన్ని పేరేమో చిన్ని, కార్యక్రమం పెద్ద, ఈ మంచి కార్యక్రమాన్ని మంచిగా ఏర్పాటు చేస్తున్న చిన్నిని నేను మనందరి తరఫున హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అలాగే వారితో పాటు సహకారం అందిస్తున్న శ్రీ ముత్తవరపు మురళి తదితరులకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మురళి గురించి నేను ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే ఆయన మా కుమారుడికి వియంకుడు, అది ఎక్కువగా మాట్లాడడం మంచిది కాదు. ఒకవైపు దసరా నవరాత్రుల సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం, మరోవైపు మన సంస్కృతిని తెలియజేసే ఇలాంటి ఉత్సవం వెరసి విజయవాడ నూతన శోభను సంతరించుకుంటుంది. ఇంద్రకీలాద్రి మీద వెలిసిన దుర్గమ్మ దర్శనానికి ఈ నవరాత్రుల్లో దేశ విదేశాల నుంచి ఎంతోమంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు. ఈ సమయంలో ఒకే నగరం ఒకటే సంబరం అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం దసరా ఉత్సవాలకు మరింత శోభను తీసుకొస్తుంది. విజయవాడ గొప్పతనాన్ని ప్రపంచానికి కూడా తెలియజేస్తుంది నా అభిప్రాయం. ముఖ్యంగా ఈ సమయంలో ఏర్పాటు చేస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు తెలుగువారి వైభవాన్ని కళ్ళ కట్టేలా నిర్వాహకులు చొరవ తీసుకోవాలని సూచిస్తున్నాను. ఈరోజు వేదిక పైన రాష్ట్ర మంత్రులు, అలాగే మన యొక్క పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు అందరూ కూడా ఒకే వేదికపై వచ్చి ఈ విజయవాడ ఉత్సవాన్ని నిర్వహించడం చాలా సంతోషకరం అని చెప్పని నేను భావిస్తూ వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు నేను చూస్తున్నాను, ప్రముఖులు విజయవాడ నగరంలో చాలా కాలం నుంచి ప్రజాసేవలో తరిస్తున్న, వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు కాస్తున్నట్టు పెద్దలను కొందరిని పిలిచి పైకి వాళ్ళని సన్మానించే మంచి కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ఎప్పుడు కార్యక్రమాలు చేపట్టినా మంచి ఉద్దేశంతో, మంచి భావనతో, మంచి చేసే వాళ్ళని మనం గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కళా, సాహిత్యం, భాషా రంగాల్లో విశేషమైన చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన విజయవాడ తెలుగువారి చరిత్రను మనకందరికీ కళ్ళకు కడుతుంది. 1953లో డాక్టర్ తుమ్మలపల్లి హరినారాయణ పంతులు గారు స్థలం దానం ఇవ్వడం ద్వారా తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం నిర్మాణం ప్రారంభమైంది. దశాబ్దాలు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వేలాది కళాకారుల ప్రదర్శనకు, కార్యక్రమాలకు ఇదొక చక్కని వేదిక అయింది. 2015లో నేను కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఈ కళాక్షేత్రం యొక్క చరిత్రను దృష్టిలో పెట్టుకొని ఆధునీకరణ కోసం 2 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిన విషయం కూడా నాకు ఇంకా బాగా గుర్తుంది. నేను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నా దృష్టిలో నేను చంద్రబాబు గారికి కూడా చెప్పాను, విజయవాడ, గుంటూరు, ఇప్పుడు మనం నిర్మాణం చేయబోయే అమరావతి, ఇవన్నీ కలిపి కూడా అమరావతే. ఎందుకంటే చారిత్రాత్మకమైన ప్రత్యేకమైన విభేదానికి ఉంది. ఒక రాజధాని విజయవంతం కావాలంటే ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, ఎంప్లాయ్మెంట్, ఈ ఆపర్చునిటీస్ లేకపోతే రాజధాని అభివృద్ధి చెందదు. అందువల్ల వాటిని దృష్టిలో పెట్టుకొని అటుపక్క గుంటూరు, ఇటుపక్క విజయవాడ, ఈ మధ్యలో కృష్ణమ్మ పక్కన ఈ అద్భుతమైన ఒక నగరం ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని ఆ రోజు మేము భావించాం. ఆ కార్యక్రమాన్ని ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తారు, చాలా సంతోషం. ఈ స్మార్ట్ సిటీలు, అమృత నగరాల్లో అమరావతికి చోటు కల్పించడం జరిగింది నేను పట్టణాభివృద్ధి మంత్రిగా ఉండగా.
అదేవిధంగా అమృత నగరాల్లో విజయవాడకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరిగింది. విజయవాడ వరద నీటి డ్రైనేజ్ కోసం 460 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. ఇవే కాక జాతీయ విపత్తు స్పందన దళం NDRF కొండపావులూరు గ్రామంలో మనం ఏర్పాటు చేసుకున్నాం. ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ జాతీయ సంస్థ సూరంపల్లిలో ఏర్పాటు చేసుకున్నాం. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడలో ఏర్పాటు చేసుకున్నాం. ప్రత్యేక దూరదర్శన్ కేంద్రం రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసు మనం ఇక్కడ రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసుకుంటున్నాం. విజయవాడ విమానాశ్రయాన్ని అంతర్జాతీయంగా తీర్చడంతో పాటు దాని టెర్మినల్ సామర్థ్యం పెంపుదల కూడా ఆ రోజే చేపట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో అది మరింత అభివృద్ధి చెందుతున్న నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే మన తెలుగువాడే రామ్మోహన్ నాయుడు ఇవాళ విమానయాన మంత్రిగా ఉన్నాడు. అలాగే గుంటూరులో వ్యవసాయ విద్యాలయం, మంగళగిరిలో ఎయిమ్స్, మన యొక్క మెడికల్ ఇన్స్టిట్యూట్, ఇవన్నీ విజయవాడ, అమరావతి, గుంటూరు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని చేసినవే. పౌరాణికంగా చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధి చెందిన విజయవాడ తరతరాలుగా తెలుగువారి భాషా సంస్కృతులకు రాజధానికి, ప్రత్యేకించి దక్షిణాదిన వాణిజ్య రాజధానిగా విరాజిల్లింది. ఒకప్పుడు పత్రికలన్నీ ఇక్కడి నుంచే ప్రచురించబడేవి. రాజధాని అంటే ఆర్థిక రాజధాని విజయవాడ అని చెప్పేవాళ్ళు. అలాగే సాక్షాత్తు ఆది దంపతులు దుర్గా మల్లేశ్వర స్వరూపాలుగా ఇక్కడ వెలిసిన ఆ యొక్క ఆ భగవంతుడి యొక్క స్వరూపంగా వచ్చినటువంటి వారికి కోరిన వారి కొంగు బంగారంగా వరాలను కురిపిస్తారని చెప్పే విశ్వాసం ప్రజలకు ఉంది. ప్రపంచం నలుమూలల నుంచి లక్షల మంది భక్తులు ఏటా నవరాత్రి సమయంలో ఇక్కడ స్వామి అమ్మవార్ల దర్శన భాగ్యం కోసం, ఆశీస్సుల కోసం వస్తుంటారు. విజయాలను అందించే దుర్గమ్మగా ముగ్గురు అమ్మల మూలపటమ్మ వెలిసిన ఈ క్షేత్రం గురించి మహాభారతంలో ప్రస్తావన ఉంది. ఈ విజయవాడ క్షేత్రాన్ని గురించి మహాభారతంలో, ఎప్పటి మహాభారతం, సాక్షాత్తు అర్జునుడు ఇంద్రకీలాద్రి మీద తపస్సు చేసి పరమేశ్వరుని మెప్పించి పాశుపదాస్త్రాన్ని సాధించాడని పురాణం చెబుతుంది. విజయుడైన అర్జునుడి పేరిట ఈ నగరం విజయవాడ అయిందని చారిత్రాత్మక కొంతమంది చరిత్రకారులు చెప్పారు. బంగారు కాంతులతో కనకదుర్గమ్మ ప్రకాశిస్తూ కొలువైనందున ఇంద్రకీలాద్రిని కనకాచలంగా పిలుస్తారని కూడా మరొక చరిత్రకారులు రాశారు. దాంతోపాటు మల్లెలతో సాక్షాత్తు బ్రహ్మదేవుడు పరమశివుణ్ణి ఇక్కడ పూజించినందున శంకరుడు మల్లేశ్వరునిగా అనుగ్రహిస్తున్నారని పురాణం మనకు చెప్తూ ఉంది. చారిత్రాత్మకంగా యుద్ధమల్లుని శాసనం, కొండవీడులోని మరో శాసనం ఈ నగరాన్ని బెదవాడగా పేర్కొనే ఆ శాసనాల్లోనే. ఏ విధంగా చూసినా విజయవాడ తెలుగువారి విజయాలకు నిలువెత్తు సాక్ష్యం. విష్ణు కుండినుల రాజధానిగా విష్ణు కుండినులు ఎప్పటివాళ్ళు 3-4 శతాబ్దాల నాటి చరిత్రను మొఘల్ రాజపురం గృహాలయాలు మనకి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తాయి. చైనా యాత్రికుడు హ్యూయన్ సాంగ్, పాహియాన్ హ్యూయన్ సాంగ్ వచ్చి భారతదేశం చాలా గొప్పదని ఆ రోజుల్లో రాశారు. హ్యూయన్ సాంగ్ కూడా బెదవాడను సందర్శించి శాతవాహనుల చరిత్రను రాసినట్టుగా ఆధారాలు తెలియజేస్తూ ఉన్నాయి. అనేక పత్రికలు ఇక్కడి నుంచి ప్రారంభమై తెలుగువారి వాడిని రుచి చూపించాయి. ఇక్కడ ప్రచురణ కేంద్రాలు పుస్తక రాజధానిగా విజయవాడను మార్చాయి. ఆంధ్రప్రభ దినపత్రిక ఇక్కడి నుంచే పునః ప్రారంభమైంది. ఆంధ్రజ్యోతి దినపత్రిక కూడా ఇక్కడే ప్రారంభమైంది. మరి ఆంధ్రపత్రిక చెన్నైలో ప్రారంభమై తర్వాత విజయవాడకు వచ్చింది. ఈ తొలి స్పీకర్ శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారు, శ్రీ టీవీ చలపతిరావు గారు, శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు వంటి మహనీయులు ఎందరో ఈ నేలను పునీతం చేశారు. విశ్వనాథ సత్యనారాయణ గారు తెలుగువారి కీర్తి పతాకాన్ని ప్రపంచ అవనికపై రెపరెపలాడించిన NTR గారు కూడా విజయవాడలో చదువుకున్నారనే విషయం కూడా మనందరం తెలుసుకోవాల్సి ఉంది. ఇక్కడి రామ్మోహన గ్రంథాలయం, హనుమంతరాయ గ్రంథాలయం తెలుగునాట జరిగిన స్వాతంత్ర ఉద్యమానికి సాక్ష్యాలుగా నిలిచాయి. స్వరాజ్య ఉద్యమ కాలంలో మహాత్మా గాంధీ 1919-46 మధ్య అనేక పర్యాయాలు విజయవాడను సందర్శించారు. ఇక్కడ గాంధీ కొండ ఆయన జీవితంలో అనేక అంశాలను మనకు తెలియజేస్తుంది. ఇలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇవన్నీ మన పిల్లలకు చెప్పవలసి ఉంది. ఈ చరిత్ర మన నవతరానికి, యువతరానికి, రాబోయే తరానికి అందించాల్సిన అవసరం ఎంత ఉంది. దాని నుంచి వాళ్ళు స్ఫూర్తి తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు భాష సంస్కృతులకు పరివ్యాప్తికి కార్యక్రమాన్ని వేదికగా మలుచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ తమ కార్యక్రమాలకు పిల్లలతో కలిసి హాజరు కావాలా. ప్రపంచంలో భారతదేశానికి గుర్తింపు ఏంటో తెలుసా? మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థను మనందరం రక్షించుకోవాలా. ప్రతి ఒక్కరూ కూడా తమ తమ కర్తవ్యాలను పూర్తిగా నిర్వహించాలా. ఈ మధ్య కొత్తగా మనకు అలవాటు అయిపోయిన కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. ఎవరు ఎక్కడ ఉంటున్నారో తెలవని పరిస్థితి వస్తుంది. కొంత ఉద్యోగ అవకాశాల కోసం పోవచ్చు,
వంట ఇంటిని కూడా మానేసి కొంతమంది పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ దాని పేరు ఏంది జొమాటో టమాటో ఏదో నాకు తెలియదు మొత్తం మీద ఆర్డర్ ఇచ్చుకుంటున్నారు. నేను మనం చెప్పదలుచుకున్న వంట ఇళ్ళు పోతే వంట విడిపోతే జంట విడిపోద్ది. దయచేసి వంట ఇంటిని కాపాడుకోండి. మగవాళ్ళు వంట చేస్తారా ఆడవాళ్ళు వంట చేస్తారా అది వేరే విషయం, వాళ్ళ ఛాయిస్. దాని గురించి మనం పెద్ద అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మగవాళ్ళు కూడా వంట చేసిన సందర్భాలు ఉన్నాయి. నలభీమ పాకం చరిత్రలో మన యొక్క పురాణాల్లో నలభీమ పాకం, దాన్ని మించిన పాకం ఇంకొకటి లేదని చెప్పని మనకి మన పురాణాలు తెలియజేస్తున్నాయి. అందువల్ల దాని గురించి వెనకాడాల్సిన అవసరం లేదు. మనిషిని సంఘటితంగా కట్టి ఉంచే మొదటి గొలుసు మాతృభూమి అయితే రెండవ గొలుసు భాష. మనిషినే కాదు తరాలను సైతం కలిపే గొప్ప శక్తి భాష సంస్కృతులకు ఉంది. అందుకని భాష పోతే శ్వాస పోయినట్టే అనే విషయాన్ని గమనించుకొని అందరూ దయచేసి మన మాతృభాషను కాపాడుకోండి. మొదట అమ్మ భాష, ఆ తర్వాత పరాయి భాష. ఇంగ్లీష్కి మనం వ్యతిరేకం కాదు, ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి, ఇంగ్లీష్ కూడా చదువుకోవాలి, హిందీ కూడా చదువుకోవాలి. దేశంలో పైకి వెళ్ళాలంటే మన ఊరు దాటి ఢిల్లీకి వెళ్ళాలంటే హిందీ రావాలా, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇంగ్లీష్ రావాలా. అందుకని ఆ భాష కూడా నేర్చుకోవాలి. కానీ అసలు భాష పునాది అమ్మ భాషలో ప్రాథమిక విద్య ఉండాలని చెప్పి నేను తరగతి కోరుతూ ఉన్నాను. దాంతోపాటు ప్రభుత్వానికి కూడా చెప్పాను, నేను బాబు గారికి కూడా చెప్పాను, ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో ఇవ్వండి. ఎందుకంటే ఉండేది తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి కొంతమంది రాకపోతే వాళ్ళు తెలుగు మాస్టర్లను పెట్టించుకొని వాళ్ళ ద్వారా ఉత్తర్వులు తయారు చేసి తెలుగులో ఉత్తర్వులు ఇవ్వండి. సంతోషం, నేను ఇవాళ చూశాను తెలుగు భాషలో ఉత్తర్వులు ప్రభుత్వం ఇస్తూ ఉంది, చాలా సంతోషం. కానీ అసలు ఉత్తర్వు తెలుగు భాషలో ఉండాలా, కాపీ దాని ప్రతి ఇంగ్లీషులో ఉండాలి. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం, ఇంగ్లీష్ వాళ్ళం కాదు, భారతీయులం. ఈ విషయాన్ని అందరూ దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కళలు, జీవన విధానాలు, విలువలు, సాంప్రదాయాలు, విశ్వాసాలు అన్నీ కూడా మన సంస్కృతిలో ఒక భాగమే. అందువలన ఈ ఉమ్మడి భాగస్వామ్యంతో నిర్వహించే కార్యక్రమం చాలా మంచిది. అన్నీ ప్రభుత్వమే చేస్తుందని ప్రభుత్వం వైపు చూడకుండా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన చూసుకుంటాడు అనుకోకుండా ప్రజలకు కూడా భాగస్వామ్యం కావాలని అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఈ కార్యక్రమాన్ని ప్రైవేటు వ్యక్తులు ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి పూనుకోవడం, దానికి ప్రభుత్వం సహకరించడం చాలా సంతోషం అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మన జీవన విధానంలో ఆయువు పట్టు లాంటిది. మన మాతృభాష ఒకప్పుడు మన పద్యం గద్యం జగద్విదితం. పద్యం పాడుతూ ఉంటే అంత అద్భుతంగా ఉండేది పద్యాలు పాడితే. ఇప్పుడు పద్యం చాలామంది మర్చిపోయారు. అలాగే మరలా తిరిగి ఇలాంటి కార్యక్రమాల ద్వారా వ్యాపితం చేయాలి. ఒక మాటలో చెప్పాలంటే మన ఆట, మన పాట, మన మాట, మన భాష, మన యాస, మన గోస, మన కట్టు, మన బొట్టు, ఆఖరికి మన తిట్టు కూడా తెలుగులోనే ఉండాలా అని చెప్పి నేను అందరినీ కోరుతూ ఉన్నాను. ఆ విధంగా మన సాంప్రదాయాలను పునరుద్ధరింపజేసుకోవాలి. విజయవాడ ఉత్సవ కార్యక్రమం ఈ విధంగా నిర్వహించడం చాలా సంతోషం. నాకు నిన్ననే ఎవరో పంపించారు, విశ్వనాథ్ సత్యనారాయణ గారు పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన తర్వాత ఎన్టీఆర్ గారికి రాసిన ఉత్తరం రాశాడు ఆయన. వారిద్దరు గురు శిష్య బాంధవ్యానికి ప్రత్యక్ష సాక్ష్యం. ఎస్ఆర్ఆర్ కాలేజీలో రామారావు గారు చదువుకున్నారు మొదట, తర్వాత గుంటూరుకి వెళ్ళారు ఏసీ కాలేజీకి. ఎస్ఆర్ఆర్ కాలేజీ కానీ, ఇక్కడ కేబిఎన్ కాలేజీ కానీ, లేకపోతే సయ్యద్ అప్పస్వామి మరిపిళ్ళ చిట్టి ఆ కాలేజీ కానీ, లేకపోతే ఆ తర్వాత వచ్చిన శాతవాహన కాలేజీ కానీ, ఆ తర్వాత నగరంలోనే రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచినట్టు సిద్ధార్థ కళాశాలలు కానీ, ఇవన్నీ కూడా మన విజయవాడ నగరానికి తలమానికంగా పేరు తెచ్చినవి. విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఉత్తరం రాస్తూ, రామారావు, పద్మభూషణ్ సందర్భంలో నీవు నాకు పంపించిన అభినందన అందినది. నువ్వు ఏకవీరలో కుట్టాన్ పాత్ర వహించి నాకు కలిగించిన ఆనందం కంటే ఈ బిరుదము నాకు అధిక ఆనందం కలిగించలేదు. పద్మభూషణ్ ఇస్తే ఆయనకి దానికన్నా ఏకవీర ఆ యొక్క సినిమాలో కుట్టాన్ పాత్ర నువ్వు కలిగించిన ఆనందం నాకు చెప్పని అరువుగా ఉంది. నీవు తెలుగు సినీ రంగంలో ధ్రువతారగా ఉన్నావు. నువ్వు ఇదివరకే నీకు ఉత్తరం రాద్దాం అనుకున్నాను. నీ కుట్టానుగా పూర్వమే చరిత్రను ప్రకటించిన అభిమానం, ఇప్పుడు ప్రకటించినంత అభిమానం ప్రకటించావు. చిన్నప్పుడు నేను నీకు గురువును, ఆ రుణం తీర్చినామని చెప్పవలేను. నేడు నాకు పద్మభూషణం బిరుదం వచ్చింది. నేను కోరలేదు, తిరస్కరించడానికి వీలు లేకపోయింది. ఇది ఒక విశేషం. నేను ఒకప్పుడు నీకు చిన్నప్పుడు గురువును, ఇది రెండవ విషయం. ఈ రెండింటిలో నాకు రెండవదే బాగా ఇష్టము అని అన్నాడు ఆయన. అంటే రామారావు గారిని విద్యార్థిగా పొందడమే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఆయన విశ్వనాథ్ సత్యనారాయణ గారు సొంతంగా ఆయన చేతులతో సంతకం పెట్టి ఉత్తరం రాశాడు రామారావు గారికి.
ఆ రోజుల్లో. విశ్వనాథ సత్యనారాయణ గారు మహాపండితుడు. ఆ పండితుడికి సరితూగల పండితుడు నాకైతే ఇప్పటివరకు కనపడలేదు. అనేక మంది ఉన్నారు, రేరం కాదు. కానీ విశ్వనాథ సత్యనారాయణ గారు మన తరంలో మన ముందు జన్మించి ఇక్కడ తిరిగి మనకందరికి కూడా అద్భుతమైన మార్గదర్శనం చేసి వెళ్ళాడు. అలాంటి మహనీయుడి యొక్క అడుగుజాడులో మనందరం నడుచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇక మరింత సమయం కూడా తీసుకోకుండా ఇందాక అనుకుంటున్నాం, గతంలో మీటింగ్ అంటే రాత్రి 12-1 గంటల దాకా జరిగేది. నాకు బాగా గుర్తు, జయాంధ్ర ఉద్యమంలో తిరిగేవాడిని నేను. పెద్ద వాళ్ళందరూ రచ్చన గారు, తెనేటి విశ్వనాథం గారు, అలాగే ఇక్కడ శంకర్ సత్యనారాయణ గారు, వీరాచారి గారు, అందరు నాయకులు ఉండేవాళ్ళు, జీసీ కొండయ్య గారు మాట్లాడుతూ ఉంటే నాకు ఆఖరణ ఛాన్స్ ఇచ్చేవాళ్ళు. కుర్రవాడిని ఎవరో చెప్పారు నాకు, 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు, కానీ నువ్వు 16వ కృష్ణుడు అయ్యా అని చెప్పని. అంటే 15 మంది అయిన తర్వాత మాట్లాడాలని చెప్పి ఆఖరణ ఇస్తే కూడా జనం ఉండేవాడు. సంతోషంగా విని చప్పట్టు కొట్టుకుంటూ ఊరికి వెళ్ళేవాళ్ళు. కొన్ని సందర్భాల్లో తెల్లవారుజాము వరకు మీటింగ్ జరిగేవి. ఇప్పుడు అంత ఓపిక జనానికి లేదు. ఇప్పుడు అంత ఫాస్ట్ లైఫ్ అలవాటు పడిపోయారు. ఫాస్ట్ ఫుడ్కి కూడా అలవాటు పడిపోయారు. ఈ ఫాస్ట్ ఫుడ్, ఇన్స్టెంట్ ఫుడ్ మంచిది కాదు. ఇన్స్టెంట్ ఫుడ్ తింటే కాన్స్టెంట్గా డిసీజ్ వస్తుంది. అందువల్ల ఇంట్లో ఉండే వంటలు, మన అద్భుతమైన రుచులు ఉన్నాయి. మన తెలుగు నాట మన వంటలకు అసలు సాటి చెప్పలేము. అలాగే మన భారతదేశంలో కూడా ఇందాక చెప్పినట్టుగా దేశం మొత్తం మీద ఉంటే వివిధ రకాల రుచులు అవుతున్నాయో ఆ రుచులు చూస్తే ప్రపంచమే అబ్బురపడిపోతుంది. మన ఇడ్లీ, మన సాంబారు, మన దోశ అంతర్జాతీయంగా ఇవాళ పేరు ప్రఖ్యాతులు గాంచాయంతా కూడా. అలాగే మన గుంటూరు గోంగూర, అలాగే మన రాగి సంగటి, నాటుకోడి పులుసు తింటే దాని సంగతి మళ్ళీ చెప్పాల్సిన అవసరమే లేదు ఇంకెవరికి కూడా. అలాంటి అద్భుతమైన కూరలు, అద్భుతమైన కళలు, అద్భుతమైన రుచులు, అద్భుతమైన వ్యక్తులు, అద్భుతమైన ఈ ప్రదేశాలు ఉన్నాయి. వీటన్నిటిని మనం కాపాడుకోవాలా, వీటిని మంచిగా ముందుకు తీసుకెళ్ళాలా. ఆఖరిగా నేను చెప్పేది ఒకటే, విజయవాడ నగరం ఉత్సవం విజయవంతం కావాలంటే విజయవాడ ప్రజలు, విజయవాడలో ఉండేవాళ్ళందరూ కష్టపడి పనిచేయాలి. ఈ ఉత్సవానికే కాదు, మామూలు జీవితంలో కష్టపడి పనిచేయాలి, క్రమశిక్షణతో ఉండాలి, సద్భావనతో, సద్బుద్ధితో, సదాశయంతో అందరికీ కలిసికట్టుగా పనిచేస్తే సాధించలేనిది లేదు. విజయవాడకి ఇంకేది పోటీ రాదు అని చెప్పని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. ఈ విజయవాడ, గుంటూరు మధ్యలో ఏర్పడిపోయి అమరావతి నగరం చరిత్రాత్మకంగా ప్రసిద్ధమై మనందరికీ రాబోయే తరానికి మంచి వెలుగును అందించాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, నన్ను ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిచి ఈ అవకాశం కల్పించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీదే సెలవు తీసుకుని నమస్కారం. జై హింద్. సో సీనియర్ రాజకీయ నాయకులు శ్రీ వెంకయ్య నాయుడు గారికి మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను.